హాయ్ ఫ్రెండ్స్, సుభాన్ అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఈరోజు వచ్చేసరికి మనం చెప్పుకునే కంటెంట్ వచ్చేసరికి పొగాకు నారు ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఒక రకంగా నాటారు. అసలు గిద్దలూరు నియోజకవర్గంలో ఎంత నాటుతున్నారు, ఓవరాల్ స్టేట్ మొత్తం మీద ఎంత నాటొచ్చు, అసలు గిద్దలూరు ఏరియాలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి, వాటి గురించి చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఛానల్ లైక్ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే నేను చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇదైతే మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా పొగాకు నాటొచ్చా నాటకూడదు అనేది మీకు పూర్తి అవగాహన ఈ వీడియో చూస్తే అర్థమైపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, అసలు పొగాకులో ఎన్ని రకాల నార్లు ఉన్నాయి, ఎన్ని రకాల కంపెనీలు ఉన్నాయి, ఈ పొగాకు వేయడం వల్ల ఈ సంవత్సరం లాభం ఉంటుందా నష్టం ఉంటుందా, ఇంకా అసలు ఈ పొగాకు అనేది జీపీఏ కంపెనీ ఎన్ని రకాల కంపెనీలు ఉన్నాయి, ఈ ఒక్కొక్క కంపెనీ కింద ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో పొగాకు అనేది వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓన్లీ గిద్దలూరు నియోజకవర్గంలో ఏ జిల్లాలలో ఎక్కువ వేస్తారు, ప్రకాశమా, కనిగిరా, నెల్లూరా, లేకపోతే కడపనా, లేకపోతే నంద్యాల, కర్నూలా, ఏ జిల్లాల్లో ఎక్కువ విస్తీర్ణంలో మనకు పొగాకు అనేది ఎన్ని ఎకరాలలో వేసింటారు అనేది మనం పూర్తిగా వీడియో అనేది మీరు చూస్తే విషయం అర్థమైపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి పొగాకులో ఎన్ని రకాల ప్రజెంట్ మన గిద్దలూరులో నాకు తెలిసిన కంపెనీలు ఎన్ని ఉన్నాయనే దాని గురించి చెప్పుకుంటే, జీపీఐ అనేది ఒకటి, ఐటీసీ అనేది ఒకటి, అలయన్స్ అనేది 3 రకాల కంపెనీలు ఉన్నాయి. ఈ 3 రకాల కంపెనీల్లో ది మోస్ట్ ఎక్కువ శాతం ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నది జీపీఐ కంపెనీ. జీపీఐ కంపెనీలో దగ్గర 40 నుంచి 50 మంది కుర్రోళ్ళు ఉంటారు. ఐటీసీలో నాకు తెలిసి 10-15 మంది ఉంటారేమో. అలయన్స్ కంపెనీలో కూడా అంతే ఉండొచ్చు, అది బేస్తారపేట ఉంటాయి. ఈ 2 గిద్దలూరులో ఉంటాయి. వీటిల్లో వచ్చేసరికి మనకు ఎక్కువ శాతం యా ఊర్లో పోయి చూసినా ఏ కంపెనీ వేసావన్నా అంటే ఖచ్చితంగా నేను జీపీఐ వేసానన్నా అని చెప్తాడు. ఖచ్చితంగా మనకు జీపీఐ అంటే గొప్పదని కాదు, ఐటీసీ అంటే తక్కువ అని కాదు, అలయన్స్ అంటే ఇంకా తక్కువ అని కాదు. నా ఉద్దేశం, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ 3 రకాల కంపెనీలో జీపీఐ అనే కంపెనీలో ఈ సంవత్సరం ఎంత మొత్తం ఆదులు వేస్తున్నారు సార్ అంటే, పోయిన సంవత్సరం 3,500 ఎకరాలు వేశారు. ఈ సంవత్సరం వచ్చేసరికి మనకు దగ్గర వచ్చేసరికి మనకు 7,000 నుంచి 10,000 ఎకరాలు పడవచ్చని వాళ్ళ అంచనా. కానీ వాళ్ళు చెప్పే అంచనా ప్రకారం రాపియడం ఒక రకంగా ఉంటుంది, నాటేసరికి మాత్రం ఖచ్చితంగా తగ్గే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. సార్ ఇప్పుడు మీరు ఈ రేటు తగ్గిద్దా అని మనం అడిగితే, ఇంకా మనం ఐటీసీ కంపెనీ విషయానికి వచ్చేసరికి ఐటీసీ కంపెనీలో కూడా పోయిన సంవత్సరం 2,000 నుంచి 3,000 ఎకరాలలో వేస్తే ఈ సంవత్సరం దగ్గర 6 నుంచి 7,000 ఎకరాలు వాళ్ళది కూడా వేయొచ్చు అని చెప్తా ఉన్నారు. పోయిన సంవత్సరం అలయన్స్ కంపెనీ విషయానికి వచ్చేసరికి 250 ఎకరాలలో వేస్తే ఈ సంవత్సరం దగ్గర వాళ్ళు కూడా 6 నుంచి 7,000 ఎకరాలలో మేము వేపిస్తామనే ఉద్దేశంతో వాళ్ళు కూడా దగ్గర ఎన్ని ఎకరాల నార్లు పోపిచ్చారు అని అంటే, వాళ్ళు ఒక్కొక్క జీపీఐ కంపెనీలో 150 ఎకరాల ఇట్లా బెడ్ల మీద నార అనేది పోపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఐటీస్ కంపెనీ కూడా దగ్గర 50 నుంచి 60 ఎకరాలు ప్రజెంట్ పోయడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా మనకు అలయన్స్ కంపెనీలో 50 నుంచి 60 ఎకరాలలో ఇట్లా బెడ్ల మీద పోపించడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా సార్ రేట్ వస్తుందా రాదా అంటే, ఖచ్చితంగా మేము బాండ్ మీద ఎవరికైతే తీసుకుంటామో ఖచ్చితంగా వాళ్ళు ఎంత పండించినా సరే, ఎంత నాటినా సరే ఖచ్చితంగా మేము తీసుకొని వాళ్ళకు మనము డబ్బులు అనేది అకౌంట్లో వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎటువంటి తేడా అనేది జరగకుండా మనము వాళ్ళకు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అని వాళ్ళు మనకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా రేటు వేసుకోవచ్చు అంటే మీకు ఖచ్చితంగా లాస్ట్లో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చెప్తా. భవిష్యత్తులో మంచి రేటు ఉంటుందా సార్ అంటే, వాళ్ళు మనకు చెప్పిన సమాచారం ఏంటంటే, ఏ కంపెనీ వాళ్ళని నేను అడిగిన 3 కంపెనీలలో మేము ఇన్ని రకాలుగా వేపిస్తున్నామనంటే మాకు పైన ఆర్డర్ లేకపోతే మేము ఇన్ని ఎకరాలలో వేపిస్తే రేపు రైతుకు ఎటువంటి సమాధానం చెప్పాలి, అందుకోసం అనేసి మేము ఎక్కడ కూడా భయపడకుండా ఇట్లా బెడ్ల మీద ఇన్ని రకాలుగా పోపించి మనకు బయటికి చాలా వరకు ఆర్డర్ ఉంది అని చెప్పడం అనేది జరుగుతుంది. నేను ఎక్కడెక్కడికి మీకు ఆర్డర్ ఉంటుంది సార్ అని వాళ్ళని అడిగితే మనకు వాళ్ళు మనకు చెప్పిన సమాచారం ఏంటంటే, సార్ మాకు ఉన్న సమాచారం నర్సరీలలో ఇక్కడ బెడ్ల మీద ఎంత పోసారనే తెలుస్తుంది, కానీ అది ఎక్కడికి పంపిస్తారంటే అది దానికి సపరేట్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది సార్ అంటే, ఖచ్చితంగా దాని గురించి నేను పూర్తిగా కనుక్కొని చెప్పడం కూడా మీకు జరుగుతూ ఉంటుంది. నా వీడియో చూస్తున్నంతసేపు మీకు ఏమనిపించిందో దాని గురించి ఖచ్చితంగా
కామెంట్ మధ్యలో చేస్తూ ఉండండి. మనం మంచి మీకు సంబంధించిన వీడియోలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా మీకు ఎటువంటి సరే ఇప్పుడు ఇన్ని ఎకరాలలో నాటిస్తూ ఉన్నారు. సమస్య వస్తే పరిస్థితి ఏంటంటే మేము బాండించిన రైతుకు ఇప్పుడు పోయిన సంవత్సరం 11,500తో బాండిచ్చాం వాళ్ళకి. మేము 11,500తో వేసుకోలేదు, దగ్గర 15,000తో వాళ్ళకు మనం కొనడం అనేది జరిగింది సార్ అని వాళ్ళు మనకు చెప్పడం అనేది జరిగింది. ఐటీసీ వాళ్ళైనా ఎక్కడైనా ఓవరాల్గా ఏ జిల్లాలో వేపిస్తారు సార్ అంటే వాళ్ళు మనకు చెప్పిన సమాచారం ఏంటంటే ఎక్కువ శాతం ప్రకాశం జిల్లాలో విపరీతంగా కనిగిరి, దర్శి, పొదిలి, గిద్దలూరు, బాపట్ల, అద్దంకి ఇటువంటి ఏరియాలో సార్ విపరీతంగా మార్కాపురం ఇట్లా ఇక్కడ వేస్తూ ఉంటారు సార్. గుంటూరు, ఆ బాపట్ల ఆ జిల్లాలలో విషయానికి వచ్చేసరికి మనకు వినుకొండ, త్రిపురాంతకం ఆ ఏరియాలో కూడా విపరీతంగా వేయడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. ఇక్కడ కర్నూలు విషయానికి వచ్చేసరికి నంద్యాల విషయానికి వచ్చేసరికి మనకు బనగానపల్లి, కోయలకుంట్ల, గాజులపల్లి ఇటువంటి ఏరియాలో కూడా విపరీతంగా ఈ సంవత్సరం కొన్ని లక్షల ఎకరాలలో వేస్తారని వాళ్ళకున్న సమాచారం. నాకు తెలిసినంత వరకు నాకైతే మొన్నటిదాకా చాలా వరకు భయంగా ఉండేది, పొగాకు నాటితే రైతు ఇబ్బంది పడతాడేమో అని నేను చాలా వరకు ఆలోచించాను. కానీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏంటంటే మాకు కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు వేసినా సరే వేసే రైతు ఉండాలి, కానీ ఖచ్చితంగా సేల్స్ చేసే బాధ్యత మాది సార్. దాని గురించి మీరు ఎటువంటి డోకా పడాల్సిన పని లేదు. మీరు వీడియో చేసినా సరే చేయకపోయినా సరే మాకున్న స్టాఫ్తో మేము కొన్ని క్లస్టర్గా డివైడ్ చేసి అన్ని ఊర్ల మీదకి పంపించి ఆ విధంగా వాళ్ళు నార్లు అనేది అమ్ముకోవడానికి కూడా వాళ్ళు అమ్మించే బాధ్యత కూడా పోసినా సరే రైతును నర్సరీలో ఇప్పుడు ఇక్కడ బెడ్ల మీద పోసి నారు అమ్మించే బాధ్యత వాళ్ళదే, రైతు నాటిన తర్వాత అదే అమ్మించే బాధ్యత కూడా వాళ్ళదనమాట. అటువంటి అసలు పొగాకు వేయొచ్చా వేయకూడదు అంటే ఖచ్చితంగా వేయండి. వేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అని అంటే ఖచ్చితంగా నారు చూపి ఒకసారి నారు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. వేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అని నేను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే సార్ పోయిన సంవత్సరమే 700 రూపాయల వరకు కూలీలు ఉన్నాయి, ఈ సంవత్సరం 1000 రూపాయలు ఉండొచ్చు, గత 2 సంవత్సరాల నుంచి 900, 800 ఉన్న డిఏపి ప్రస్తుత పరిస్థితుల్లో 1450 ఉంది, కొన్ని రకాల మందులు 800 ఉన్నాయి, 1050, 1100 అయినాయి, అన్ని రకాలు పెరిగినాయి. కాబట్టి మేము రైతుని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఎంత పెట్టుబడి వస్తుంది, ఎంత ఆదాయం ఇవ్వాలి అనేది మాకు కూడా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి సార్. ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రాబ్లం జరగదు. రైతుకు మీరు వేసినా సరే వేయకపోయినా సరే ఖచ్చితంగా మాకున్న టార్గెట్లో మేము ఖచ్చితంగా రీచ్ అవుతాం. మాకు కూడా రైతు నాటకూడదు తగ్గిద్ది రేటు అని అంటే ఖచ్చితంగా మేము కూడా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. 4 సంవత్సరాల వరకు రైతు భయపడకుండా పొగాకు నారు వేసుకోవచ్చు సార్. దాని గురించి ఎటువంటి డోకా లేదని మనకు వాళ్ళు చెప్పిన సమాచారం ఆ విధంగా ఉంది. ఇంకా మనం అడిగింది ఏంటంటే ఇంకా చాలా వరకు అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ రకంగా బెడ్ల మీద పోసినారు కాకుండా నర్సరీలో నారంటే వాళ్ళు కంపెనీలో పనిచేసే కొంతమంది ఎంప్లాయీస్ చేసిన మోసాల వల్ల మాలాంటి నర్సరీల వల్ల పొట్టలు కొట్టారని అయితే నేను దాని గురించి చాలా బాధాకరంగా చెప్పాల్సిన విషయం అయితే ఉంది. ఎందుకంటే మా నర్సరీలో పోస్తే మాకు ఒక ట్రేకు 65 పైసలు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. మేము నారు పెంచి వాళ్ళకు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ తీసుకెళ్ళిన నారు వాళ్ళకు కొన్ని పరిస్థితుల వలన అది చాలా వరకు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు మనకు చెప్పిన సమాచారం. నర్సరీలో నారు గడ్డ వచ్చి చాలా వరకు బాగుంటుంది కాబట్టి వాళ్ళు వేసినా సరే ఎటువంటి డ్యామేజ్ జరగకుండా పెట్టిన మొక్క పెట్టినట్టుగానే ఉంటుందని వాళ్ళు మనకు చెప్పిన సమాచారం. ఇంకా రైతులు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ మోతాదులో నాటి మీరు కూడా కూలీలు దొరకక ప్రస్తుతం అయితే నష్టపోవద్దు. ఇంకా వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే ఏ టైంలో నాటుకోవాలి ఏ టైంలో నాటుకోకూడదు అని మనం అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే నీళ్లు లేని వాళ్ళు ఆగస్టులో, నీళ్లు ఉన్న వాళ్ళు సెప్టెంబర్, అక్టోబర్లో నాటుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా పంటకు అనేది ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుంది అని వాళ్ళు మనకు చెప్పారు. ఇంకా కొంతమంది ప్రజెంట్ నాటి చాలా వరకు ఇబ్బంది పడతారని చెప్తా ఉన్నారు. ప్రజెంట్ దయచేసి ఎవరు నాటొద్దని మనకు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే వర్షాలు పడితే దానికి చాలా వరకు దానికి చాలా
ముంగీసకు పాముకున్నంత వ్యత్యాసం ఉంటుంది. ఆకు వచ్చిన తర్వాత వర్షం అనేది పడితే చాలా వరకు నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే, రైతులు నాకు గుర్తొస్తా ఉన్నాయి, చెప్తా ఉన్నాయి. ఎందుకంటే నేను కొన్ని రాస్తే నాకు చాలా వరకు మైండ్లో ఉండిపోతాయి, అవన్నీ గుర్తొస్తుంటే చెప్తా ఉంటా. నిన్న యాక్చువల్గా అయితే రెడీ చేశాను, చిన్న ఇన్సిడెంట్ జరిగి గొంతు కూడా బాగా రాసిపోయింది, చాలా చిన్న ఇష్యూ జరిగింది. దానికోసం అనేసి కొంచెం గొంతు అనేది గొంతు రాసినట్టుగా అనిపిస్తూ ఉంది. మనకు వాళ్ళు చెప్పిన సమాచారం ఏంటంటే, చాలా వరకు రైతులు ఆశపడి బాగా పండించి కూడా లైట్గా తేమ చేసి తీసుకురావడం వల్ల పంట అనేది చాలా వరకు నష్టపోవడం, అంటే ఆకు అనేది వాళ్ళు వెయిట్ కోసం ఆశపడి దాంతో నీళ్ళు కలిపితే ఖచ్చితంగా అది బ్లాక్ కలర్లో మారిపోయి దానికి ఉన్న రేట్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దయచేసి రైతు మిత్రులు నీళ్ళకి ఆశపడొద్దు, క్వాలిటీగా పెంచండి. పలానా రైతు వచ్చాడంటే వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవ్వాలి, ఎవరు కూడా మనల్ని వేలెత్తి చూపకూడదని నా యొక్క ముఖ్య ఉద్దేశం. నేనైతే మీకు అన్ని రకాల సమాచారం అయితే ఇచ్చానని నేనైతే భావిస్తా ఉన్నాను. నాకు ఈ పొగాకు గురించి, నారు గురించి తెలుసు, కానీ రైతు తీసుకెళ్ళిన తర్వాత వాటి పరిస్థితుల గురించి మనం 3 years బ్యాక్ మన నర్సరీలో పోసాము. దాన్ని పెంచే విధానం అయితే తెలుసు, కానీ తీసుకెళ్ళిన తర్వాత చేసే విధానం అయితే మనకు తెలియదు. దీనికి పెట్టుబడి కూడా చాలా వరకు తక్కువగా ఉంటుంది. రైతులు కూడా వేసుకోండి, మిరప మాత్రం దయచేసి వేయొద్దని నేనైతే చేతులెత్తి మొక్కుతున్నా. ఎందుకనంటే నష్టపోవడం వల్ల నాకు నర్సరీకి లాభం రావచ్చు, మందుల కొట్టోడికి లాభం రావచ్చు, ఇత్తనాల కొట్టోడికి కూడా లాభం రావచ్చు, కానీ మీకు లాభం వస్తేనే కొన్ని లక్షల కోట్ల మంది బ్రతికే అవకాశాలు ఉంటాయి. మీరు పండియడం వల్లనే కొన్ని కోట్ల మంది తినే అవకాశాలు ఉంటాయి. మీరే బ్రతకడానికే చాలా వరకు ప్రశ్నార్థకంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి రైతు మిత్రులు కూడా కొంచెం ఆలోచించాలని విన్నవించుకుంటూ ఖచ్చితంగా నా వీడియోను ఇంతటితో సమాప్తం చేస్తున్నాను. ఖచ్చితంగా నేనైతే మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానైతే భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా నా వీడియోను సబ్స్క్రైబ్ చేసి ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ను సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఇంకా మంచి వీడియోలు చేయాలని నేనైతే మీ నుంచి నాకు సపోర్ట్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.